కడప జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నివాస కార్యాలయంలో మాజీ మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ రంగు పూయడం బాధాకరమన్నారు. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమేనని రాజకీయాలకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు. బండి నిత్యానందరెడ్డిపై నిందితుడిగా చేర్చే ప్రయత్నాలను ఖండించారు. ఇక రాష్ట్రంలో ప్రతి ఘటనను వైఎస్ఆర్సీపీపై మోపడం సరికాదు అని విమర్శించారు. అధికారులు నిష్పక్షపాత విచారణ చేయాలని కోరారు. చెన్నూరులోంచి ఆనంకారపల్లికి వచ్చారు. చెన్నూరులో సిఐ పురుషోత్తం రాజు వాళ్ళని మండలం నుంచే బహిష్కరణ చేసి చెన్నూరు మండలంలో ఉంటే మీరు ఇక్కడ కేసులు పెడతాను బనాసి అని చెప్పేసి నడి రోడ్డులో సాయంకాలం 5 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టడం అనేది చాలా దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తానని చెప్తే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. నిజంగా భారతదేశంలో 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో పార్టీకి 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా మా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఆనంకారపల్లిలో నిరంతరం ఆడున్న నేతకి అడ్డుగా ఉంటూ మాకు కార్యకర్తని మనోధైర్యం ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న వ్యక్తిని వీళ్ళు ఆనంకారపల్లికి వచ్చినారు. చెన్నూరులో ఉండే వాళ్ళు ఇడికి వచ్చినారు. ఇడికి వచ్చిన తర్వాత కూడా ఆనంకారపల్లి మొత్తం బస్సు పట్టిపోయింది అని చెప్పినా కూడా మేమందరం కూడా కలిసి ఎస్ఐలతో సిఐలతో మాట్లాడి మా కడప నగరంలో దస్తగిరి అనే వ్యక్తి అందరికో సుపరిచితుడు. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జనసేన వారి నాయకులకి అందరికి కూడా స్థలాలు అమ్మిస్తాంటాడు, కొంత అంటాడు. రాజశేఖర్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో కాలక్రమంగా ఆయన ముఖ్యమంత్రి స్టేజ్కి కడప నగరంలో కడప జిల్లాలోనే హత్యా రాజకీయాలకి స్వస్తి పలికిన జిల్లా రాజశేఖర్ గారు. ఆ టైంలో 97లో అతను మర్డర్ చేసినప్పుడు, రాజారెడ్డిని చంపినప్పుడు అతనికి శరణం ఇచ్చింది, అతనికి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అది అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఇప్పుడే యూట్యూబ్లో నాగరాజుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు చూడొచ్చు.